సుదీప్ బాబుకి భలే మంచి రోజు సినిమాతో మళ్ళీ మంచి రోజులొచ్చాయా అనేది టమాటా క్రియేషన్స్ లో తెలుసుకుందాం. ఈ సినిమా ప్రమోషన్ కోసం మహేష్ బాబు, రానా, ప్రభాస్ లాంటి వాళ్ళని వాడుకున్నాడు మన సుధీర్ బాబు. ఈ సినిమా గురించి ఆడియన్స్ లో మంచి క్రేజ్ నే క్రియేట్ చేశాడు మన సుధీర్ బాబు. రామ్, సుదీప్ బాబు, మాయా, ధన్య బాలకృష్ణ ప్రేమలో ఉంటారు. రామ్ ని ప్రేమించి ఇంకొకటితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది మాయా. మాయకి బుద్ధి చెప్పడానికి బయలుదేరుతాడు రామ్. మరోవైపు ఉండ్రాజవరంలో సీత, వామిక గబ్బి పెళ్లి జరుగుతుండగా పెళ్లి కొడుకు లేచిపోతాడు. అదే టైంలో సీతను కిడ్నాప్ చేస్తారు శక్తి, అదేనండి సాయి కుమార్ గారు. మాయా పెళ్లిని ఆపడానికి వెళ్లిన రామ్ శక్తి కార్ని ఢీ కొడతాడు. ఈ గ్యాప్ లో కిడ్నాప్ అయిన సీత తప్పించుకుంటుంది. సీతను తీసుకువస్తేనే తన స్నేహితులను విడిచిపెడతానని శక్తి రామ్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. తప్పనిసరి పరిస్థితులలో సీతను వెతకడానికి ఇద్దరు కిడ్నాపర్లతో కలిసి వెళ్తాడు రామ్. ఈ ప్రయత్నంలో తన ప్రేయసి మాయా పెళ్లి చర్చిలో జరుగుతూ ఉంటుంది. అదే చర్చిలో ఉన్న సీత పెళ్లి కొడుకు, అదే కృష్ణ చైతన్యను చంపడానికి గన్ తీసుకుంటుంది. సీతకు పెళ్లి కొడుకుకి ఉన్న సంబంధం ఏంటి? సీతను శక్తికి అప్పగించి చివరకు తన స్నేహితులను రామ్ కాపాడుకుంటాడా లేదా అనేదే మిగతా స్టోరీ. అక్కడక్కడ సినిమా భలే మంచిగానే ఉంటుంది. నా రేటింగ్ తెలుసుకోవడానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి.